హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ అండ్ షేర్ అండ్ లైక్. సో ఈరోజు అయితే బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నా అండి. సో ముందుగా అయితే బ్లౌజ్ అయితే తీసుకోండి. ఆది బ్లౌజ్ షోల్డర్ నుంచి మన హిప్ దగ్గర ఉంటుంది కదండి, 4 ఇంచెస్ ఇట్లా అక్కడి వరకు పట్టి చూడండి. సో చూపిస్తున్నా చూడండి. ఇటు నుంచి సేమ్ అక్కడ బెల్ట్ నుంచి, నడుం బెల్ట్ కాడ నుంచి స్ట్రైట్గా చూడండి. ఇక్కడైతే ఇది 12.5 ఉంది. సో మనం ఎంత తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఖర్చులకు చూపిస్తున్నాను. మనం హెమ్మింగ్లోకి మలుస్తాం కదండి నడుం కాడ, అది ఇక్కడైతే ఖర్చులకు తీసుకుంటున్నాను నేను. సో చూడండి ఒకసారి. మనమైతే పక్కా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచ్ అక్కడనే తీసుకుంటే బాగుంటుంది. కొందరైతే మొత్తం పైన తీసుకుంటారు, అప్పుడు షోల్డర్ అనేది ఎక్కువ లెంత్ వస్తుంది. సో నేనైతే ఈమె షోల్డర్ ఎంత ఉందో 12 ఇంచెస్ ఉంది కదండి, ఖర్చుల కాడ నుంచి నేను 13 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను, 12.5, 13 ఇంచెస్ తీసుకున్నాను. సో చూడండి ఒకసారి. నా క్లాత్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే ఒక 1/2 ఇంచ్ మళ్ళీ గీసుకున్నాను, డ్రా చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ వచ్చేసి ఇది వచ్చేసి లూజ్ అండి. ఇది 2 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ ఏమో 3 తీసుకోవాలి. ఫస్ట్ ఏమో మన బ్యాక్ ఓపెన్ ఉంటుంది కదా, అది వచ్చేసి 2 ఇంచెస్. భుజం వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. సో తర్వాత నేను బ్యాక్ అయితే ఓపెన్ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి 4 ఉందండి, నేను ఇక్కడ 4.5 తీసుకున్నాను. మనం రౌండ్గా తిప్పుకోవడానికి ఇక్కడ 2.5 తీసుకున్నాను చూడండి. తర్వాత 2.5 నుంచి స్ట్రైట్గా గీచుకోవాలి. పైన అయితే నేను షోల్డర్కి 2 ఇంచెస్ వదిలాను కదండి, 2 ఇంచెస్ పైన, కింద 2.5 ఇంచెస్ అయితే కింద తీసుకోవాలి. సో చూడండి 2.5 ఉంది, ఇక్కడ 2.5 తీసుకోవాలి. మనం ఇక్కడైతే 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకున్నామంటే చాలా రౌండ్గా తిరుగుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సర్కిల్గా వస్తుంది నీట్గా. చూడండి, 1/2 ఇంచ్ తీసుకుంటే డిస్టర్బెన్స్ వస్తుంది, 1 ఇంచ్ తీసుకున్నామంటే నీట్గా వస్తుంది. సో చూడండి. తర్వాత వచ్చేసి మనము చంక లూజు భాగం చూద్దాము. సో చూడండి, మన 1/2 ఇంచుకు ఖర్చులకు ఉంది, షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చులకు ఉంది. నడుము లూజు ఎంత ఉందో మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇది వచ్చేసి నడుము లూజ్ అయితే ఎంత ఉందండి. ఫస్ట్ మనం టేప్ లేకుండా డైరెక్ట్ బ్లౌజ్తో మార్క్ చేసుకుంటున్నాము. ఖర్చులకు కూడా నేను పైన ఒక లైన్ అయితే ఇచ్చేసాను చూడండి. ఇది వచ్చేసి మనం బ్యాక్ పట్టీలు వేస్తాం కదండి, వాటికి 2 లైన్స్. ఇది వచ్చేసి ఖర్చులకండి. సో ఒకసారి చూడండి. ఇది క్రాస్ ఎందుకు ఇచ్చానంటే మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి. అలా ఫోల్డ్ క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు అలా క్రాస్ తీసుకున్నామంటే మనకు చంక దగ్గర అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. ఆ క్రాస్ తీసేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, నేను అండర్ ఆర్మ్ దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నాను, అక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ మనం భుజాలు తీసుకున్నాం కానీ దానికైతే యాడ్ చేశాను. జనరల్గా అయితే ఇక్కడ 5.5 వస్తుందండి. ఒక్కొక్కరికి 5.5 వస్తుంది. లేదు అనిపించిన వాళ్ళైతే డైరెక్ట్ ఇలా తీసుకోవచ్చు ఈజీగా. ఇక్కడైతే 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ నుంచి ఇలా నేను షోల్డర్ని రౌండ్గా డ్రా చేసుకున్నాను. సో చూడండి ఒకసారి. చాలా సులువు అండి బ్యాక్ పార్ట్ వచ్చేసి. మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకుంటున్నారా, ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నా వీడియోలు అయితే మిస్ కాకుండా చూడండి, మీకైతే త్వరలోనే స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో నేను 1 వీక్లోనే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కాబట్టి మీకు అంత నీట్గా వేయలేకపోతున్నాను. 1 వీక్లో స్టిచ్చింగ్ నేర్చుకొని బయట వాళ్ళకు కుడుతున్నాను, ఇంట్లో కుడుతున్నాను. చాలా సులువు. సో ఈజీ మెథడ్స్ అయితే నేను ఈ మధ్యకాలంలో బాగా నేర్చుకున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. మంచి మంచి టిప్స్తో మీకు ముందుకు ఎప్పుడు వస్తుంటాను. సో ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, అంబ్రెల్లా, ఎనీథింగ్ మీకు స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. వీడియోస్ కూడా పెడతాను. సో చూడండి, నేనైతే ఎలా మార్క్ చేసుకున్నానో అలానే నీట్గా కట్ చేసుకున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఇది ఇంతకుముందు వీడియోలో పెట్టానండి నేను హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనేది. సో చూడండి, ఇక్కడ నడుం పట్టీలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను.
సో ఇక్కడైతే ఖర్చులకు పెట్టుకున్నాను. 4 ఇంచెస్ తీసుకోండి. 4 ఇంచెస్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది. 4 ఇంచెస్ నుంచి మధ్యలో మనం ఖర్చులకు పెట్టుకున్న లైన్ నుంచి చూడండి ఒకసారి. చాలా సులువండి. కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళైతే ఈజీగా 1కి 2 సార్లు స్కిప్ చేయకుండా వీడియో వాచ్ చేయండి. డెఫినెట్గా మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.